అందరికీ. ఈరోజు అరటికాయ పకోడీ చేస్తున్నానండి. అరటికాయ పకోడీ అరటికాయని ఇట్లా జివ్వేసుకోవాలి చిప్స్ లాగా రౌండ్‌గా. తర్వాత కొద్దిగా పె పెసరపప్పు కొద్దిగా నానేసుకోవాలి. దాంట్లో కొద్దిగా శనగపప్పు, తర్వాత కొంచెం ధనియాలు, కొత్తిమీర, కా చూపిస్తాను చూడండి ఎలా చేయాలో. శనగపిండి కాదు, ఓన్లీ పెసరపప్పు, కార్న్ ఫ్లోర్ ఏసుకోవాలి అంతే. లేదంటే ఓన్లీ పెసరపప్పు, శనగ కొద్దిగా శనగపప్పు, కొద్దిగా చూడండి గిన్నెలో ఇంతే. దీన్ని రుబ్బుకోవాలి కొద్దిగా. కొంచెం పసుపు, సాల్ట్ అండి. శనగపిండి కాదండి, కొద్దిగా పెసరపిండి వేస్తారు అంతే. దాంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. కొద్దిగా కారం. ఆయిల్ మాత్రం ఎక్కువ వేయడదండి, మంచిగా ఉంటుంది, టేస్ట్ క్రిస్పీగా ఉంటాయి. ఇంకా పెసరపప్పు చూసారా ఇంతే, ఒక 2 స్పూన్స్ల పెసరపప్పు నానేస్తే చాలు. దీన్ని కొద్దిగా ధనియాలు దీంట్లోనే వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి. ఇక కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి దీంట్లో. కొత్తిమీర కరివేపాకు చిప్స్లో అల్లం ముక్క కూడా వేయాలండి. మిరపకాయలు వేస్తున్నాండి. పచ్చిమిరపకాయలు కట్ చేసి కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొద్ది కారం, 1 స్పూన్ కార్న్ ఫ్లవర్ అండి. ఇంకోండి పెసరపప్పు అంటే వక్కలుగా రుబ్బుకోవాలి, మరి మెత్తగా రుబ్బొద్దు. చూడండి బద్దలుగా వక్కలుగా రుబ్బుకోవాలి. పెసరపప్పు, కొద్దిగా ధనియాలు, 1 స్పూన్ కార్న్ ఫ్లవర్ వేసుకున్నాను. చూడండి ఇదండి ఒక్కలుగా రుబ్బుకున్నాను. అల్లం ముక్క వేసాను, ధనియాలు, తర్వాత అన్నేసి కలిపేస్తున్నాను అంతే. చూడండి ఇలా కలుపుకోవాలి అంతే. చిప్స్, అరటికాయ చిప్స్ అండి ఇవి. అంటే చిప్స్ అంటే పకోడీ. ఓన్లీ పెసరపప్పు కొద్దిగా వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్. ధనియాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం కార్న్ ఫ్లవర్, ఉప్పు, కారం, మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. దీన్ని చిప్స్ లాగా వేయడం అంతే. ఎక్కువ శనగపిండి వేయరు, ఓన్లీ పెసరపప్పు వేస్తాం. అది ఒక్కలుగానే రుబ్బుకోవాలి. కొంతసేపు పెట్టేసేయాలి, ఇట్లా కొంతసేపు నానుతుంది, తర్వాత వేసుకోవచ్చు. చూడండి ఇట్లా క్రిస్పీగా వస్తుంది. మనం పెసరపప్పు వేస్తే క్రిస్పీగా వస్తుంది. శనగపప్పు కూడా కొద్దిగా వేసుకోవాలి అంతే, ఎక్కువ వేయద్దు అంతే, ఓన్లీ లైట్గా వేసుకోవాలి అంతే. పెసరపప్పు అయినా శనగపప్పు అయినా కొద్దిగా నానేసుకొని 1 గంట ముందు చిప్స్ అలా ఇది మన అరటికాయ చిప్స్లో కలిపేసుకొని అన్నీ కలుపుకొని పెట్టేసుకోండి. చూడండి ఇది క్రిస్పీగా వస్తుంది, పకోడీకి బాగుంటుంది. పకోడీ బదులు ఇట్లా చేసుకొని తినొచ్చు. శనగపిండి బదులు పెసరపప్పు వేసి చేయొచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. కార్న్ఫ్లోర్ చూడండి, ఇది మనము చిప్స్, అరటికాయ చిప్స్ ఇట్లా కలిపి పెట్టుకోవచ్చు. లేదు పెసరపప్పు వేసుకోలేము అంటే కొద్దిగానే శనగపప్పు కూడా సేమ్ నానబెట్టుకొని ఒక గంటన్నర నానబెట్టుకొని కూడా రుబ్బి అప్పటికప్పుడే కలుపుకోవచ్చు. ఇది అప్పుడే వేసుకోక్కర్లేదు. పకోడీ మనం తినే ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 రోజులైనా 3 రోజులైనా ఉంటుంది ఇట్లనే ఫ్రిడ్జ్లో. మనకు కావాల్సినప్పుడు భోంచేసే ముందు దీన్ని చిప్స్గా చేసుకొని నంచుకోవచ్చు, క్రిస్పీగా ఉంటుంది. అన్నీ ఒకటేసారి చేసుకొని తినాల్సిన అవసరం లేదు, పెట్టుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో అట్లనే ఉంటుంది, ఎన్ని రోజులైనా ఉంటుంది ఇది. పెసరపప్పు వేసాను. ఇది చిప్స్, అరటికాయ చిప్స్, అరటికాయ పకోడీ కూడా అంటారు. ఇది మనకు కావాల్సినప్పుడు భోంచేసే ముందు చేసుకుంటే సరిపోతుంది. ఇది 2 రోజులు 3 రోజులైనా ఉంటుంది, కలిపి పెట్టుకోవచ్చు, 3 రోజులైనా ఉంటుంది. ఇట్లా అరటికాయ చిప్స్ లాగా చేసుకొని ఇలా కలుపుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి. అన్నం తినే ముందు వేడివేడిగా చేసి తినొచ్చు. వేడివేడిగా ఎప్పుడంటే అప్పుడు వేడివేడిగా చేసుకోవచ్చు. ఇలా కలిపెట్టేసుకుంటే ఏం చెడిపోదు, 2-3 రోజులైనా అట్లనే ఉంటుంది ఫ్రిడ్జ్లో. మనం ఒడియాలో ఎట్లా కాల్చుకుంటాం అట్లా కాల్చుకొని తినేయచ్చు. అరటికాయ చిప్స్ ఊకనే అస్తమానం కూర చేసుకోకుండా ఇట్లా చిప్స్ లాగానే
శనగపప్పు కూడా 2 స్పూన్లు 3 స్పూన్లు నానబెట్టి కలుపుకోవచ్చు. ఇళ్ళని కార్న్ఫ్లవర్ కొద్దిగా వేసుకుంటే ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తినేవాళ్ళు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తినేవాళ్ళు, తర్వాత ధనియాలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని చేసుకోవచ్చు. ఆయిల్ కూడా ఎక్కువ వేయడవదు. అస్సలు ఆయిల్ వేయడమనే ఏడవది, ఇట్లా పకోడీలాగా వస్తుంది. దీంట్లో మీరు ఆప్షన్ ఇదేంటంటే పెసరపప్పు అన్న శనగపప్పు అన్న ఏదన్నా ఒకటి వేసిన 1 స్పూను మీరు కార్న్ఫ్లవర్ వేసుకుంటే చాలు, లేదంటే బియ్యం పిండి. కార్న్ఫ్లవర్ లేదంటే 1 స్పూన్ బియ్యం పిండి. ఇది క్రిస్పీగా కాలిన తర్వాత మనం అన్నం తినేటప్పుడు వేడి వేడి పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ సాయంత్రం అన్నం తినే ముందు చేసుకోవచ్చు. అట్లా 3-4 డేస్ ఉంటుంది. ఇలా కలిపి పెట్టుకున్న అరటికాయ చిప్స్. చూడండి ఇలా అవుతాయి. తర్వాత మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, మళ్ళీ చేసుకోవచ్చు. చూపిస్తానండి. చూడండి ఇక చిప్స్ ఇలా వస్తాయి, అరటికాయ చిప్స్. మనం పకోడీలాగా ఆయిల్ కూడా ఏడవదండి. ఈ వంట నచ్చింది అనుకో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.